హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూరీ చేసుకుని పూరీలో కర్రీ కూడా చేసుకుందాం. దానికోసం ముందుగా పూరీ చపాతీ పిండి తీసుకుని వాటర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ముద్దలుగా చేసుకోవాలి. చేసుకున్నవి నీట్గా పూరీ కింద చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న పూరీలన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా 4 బంగాళదుంపలు ఉడకపెట్టుకుని అవి నీట్గా తొక్క తీసేసుకుని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాండీ వెలిగించి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నీట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక టమాటా తీసుకుని కట్ చేసి నీట్గా వేసుకోవాలి. అవి కూడా మగ్గినాక ఇప్పుడు మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ బంగాళదుంపని నీట్గా కలుపుకుని ఒక 2 టైమ్స్ దాంట్లో తగినంత సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. అవి కలిపాక ఇప్పుడు అంతా కలిసాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ వేసుకుని మళ్ళీ కలుపుకొని నీట్గా ఉడకనివ్వాలి. అది ఉడుకుతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకుని వాటర్లో కలుపుకొని దీంట్లో వేసి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన దాంట్లో కొత్తిమీర వేసుకుని నీట్గా కలుపుకొని మళ్ళీ 2-3 టైమ్స్ కలుపుకొని అలా నీట్గా దగ్గరికి ఉడకబెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా చేసేసుకుని పూరీ కర్రీ. దీనికోసం